ట్రాన్స్లేటర్. మీకు వస్తుందా ఈ భాష? బాగున్నారంతా? బియ్యం వస్తున్నాయా బాగా మీకు? ఏం పెద్దమ్మా బియ్యం వస్తున్నాయా? బియ్యం ఇస్తున్నారా? తూకం కరెక్ట్గా ఇస్తున్నారా? బాగానే ఇస్తున్నారు. డబ్బులు రూపాయి తీసుకుంటున్నారా కిలోకు? రూపాయి. మనిషికి 5 కేజీలు ఇస్తున్నారా? ఒక మనిషికి 5 కేజీలు దిలాంగి. మీకు ఫ్రీ బియ్యం పోయిన నెలలో ఫ్రీ బియ్యం 5 కేజీస్ వచ్చాయా? రేషన్ షాపులో ఇస్తారు, ఇక్కడ ఎవరు? అక్కడ పోయి తెచ్చుకోవాలా? తెచ్చుకున్నారమ్మా? అవి బాగున్నాయా? తింటున్నారంతా? ఇవి మీరు కడిగేటప్పుడు కొన్ని తేలుతాయి రైస్, అవి తీసేయకూడదు. అవి చాలా మంచి, అవి ఫోర్టిఫైడ్ రైస్ అంటారు వాటిని. అవి దాంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి, విటమిన్స్. ఇదో ఇవే అవి ఒకటొకటి ఇవ్వండి అందరికి. ఇది నోట్లో పెట్టుకోమ్మా, గట్టిగా ఉంటుంది. ఇవి నానబెడితే మెత్తగా అయిపోతుంది, ఉడకబెడితే కనపరాదు. ఇది బియ్యం కాదు, ఇది తయారు చేసిన పదార్థం. ఇవి ఈ పోషకాలు దేనికి పనికి వస్తాయి అంటే మనకు వెన్నెముక బలంగా ఉంటుంది, తలలో నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, హిమోగ్లోబిన్ బ్లడ్ రక్తం హీనత లేకుండా బాగా పెంపొందిస్తుంది, చిన్నపిల్లలకు బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, గర్భిణీ స్త్రీలకు పిండం బాగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి పోషక విలువలు ఉంటాయి దీంట్లో. నువ్వు చెప్పు అందరికి మీ భాషలో. అందరికి అర్థమవుతుంది. चावल देखला మంచి బలమైన చావులు మిసాయి కొరి సోబే మిసాయి కొరి देखला అన్నమాట. ଆମର କାଟ ବଗଲ ବଗଲ ମିଶା ବୋଲେ ଦଇବା ଗୋଟେ କାଟ କରିట్లా ଉପରେ పోయిట్లా కదా. ଏଟା ప్లాస్టిక్ చావులు ବୋଲି కొరి బెట్టి పెట్టలే అన్నమాట. కానీ సార్ కాట పెట్టలే ବୋଲେ ସେଟା ప్లాస్టిక్ చావులు నోయే మంచి బలం ఖైకిట్స్ తయారు కలటను తే మిసాయి కొరి దేట్ను సోబే బలము మంచి రక్తం అయిబ పై ଆମର గవడ్ బాల్ ఫైట్ కొరవ పై సెట మిసాయి. ఈ చామలంతా ప్లాస్టిక్ అని అంటారు, కానీ ప్లాస్టిక్ రేట్ ఎక్కువ, 150 రూపాయలు ప్లాస్టిక్. ఇది బియ్యం దీంట్లో తెచ్చి ఎందుకు కలుపుతారు చెప్పండి? 2 రూపాయలకు 3 రూపాయలకు వస్తే ఇవి దాదాపు 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతారు, కొంటుంది గవర్నమెంట్ ప్రభుత్వం. అవి దీంట్లో కలుపుతారు. ఒక 50 కేజీల మూటలో 500 గ్రాములు కలుపుతారు, 1 కిలోకు 10 గ్రాములు వస్తాయి ఇవి. అట్లా చాలా బాగుంటుంది అన్నమాట. అది మీరందరూ తినాలా మంచిగా. అందరికి సంతోషమా? మీ పిల్లలు అంగన్వాడీ వెళ్తున్నారా? మీరు అంగన్వాడీకి భోజనానికి వెళ్తున్నారమ్మా? మీకు 5000 రూపాయల పథకం వచ్చిందా సెంట్రల్ గవర్నమెంట్? టేక్ హోమా? 5000 రూపాయలు వచ్చాయమ్మా నీకు? రాలే, చూడండి అది రాలేదు. అది ఆశా వర్కరు అప్లై చేయలేదా అంగన్వాడీలో? ఇంట్లో డెలివరీ అయినా వస్తుందమ్మా అది. ఎప్పుడు డెలివరీ? ఫస్ట్ డెలివరీ ఏ సంవత్సరంలో అయ్యారు? ఎన్ని నెలల క్రితము? లేలే, అది 2020 నుంచి వచ్చింది పథకం అది. పిల్లలు ఎందుకు వెళ్ళలేదు అంగన్వాడీకి? పోలేదే, దగ్గర లేదా? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? 35కు రాదు, 600 మంది ఉండాలా. 600 మంది జనాభా ఉంటే ఒక మినీ సెంటర్ ఏదైనా ప్రపోజల్ పెట్టండి. చిన్నది పెట్టారు, చిన్నది పెట్టారమ్మా, మినీ అంగన్వాడీ అని చిన్నది వస్తుంది పెట్టారు, ప్రపోజల్ పెట్టారు. అది వచ్చినప్పుడు మన పిల్లలంతా స్కూల్కి పోవచ్చు. ఓకేనమ్మా? అందరూ బాగున్నారా? సంతోషంగా చేయగలుపు. ఈ విలేజ్ లో 150 ఉన్నా చేయొచ్చు సార్. ఇది తెలీదా? ఒక 80 ఉంటుందా? 80 ఇయర్స్ అండి. దామా పెద్దమ్మా ఇట్రా, ఫోటో తీసుకో. ఇక్కడే ఉండు మీరు. అక్కడ చూడండి, అక్కడ
వస్తాం మరేమ్మా. నమస్తే అందరికి. ఎవరు ఒరిజినల్ ఎండి ఆపరేటర్ ఎవరు? ఇదేనా? మేము ఎక్కడ ఇబ్బంది పెట్టడం లేదు కదా, ఎందుకంటే బయటికి పోతా ఉన్నాయి కొన్ని బియ్యం ఇక్కడి నుంచి, అందుకు అడుగుతా ఉన్నాం గట్టిగా. పొట్టిఫెడ్ బాగా అందరికీ ఇవ్వాలమ్మా. ఎక్కడ పొరపాటు చేయొద్దండి, ఎందుకంటే ట్రైబల్స్ అంతా చిన్న చిన్న వాళ్ళు, బీద వాళ్ళు. మీకు జీతాలు అన్నీ వస్తున్నాయా? 18,000 18,000